తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు సంఖ్యాశాస్త్రం యొక్క మూలము, సంఖ్యాశాస్త్ర స్వరూపము, సంఖ్యాశాస్త్ర మూలము, దీని గురించి తెలుసుకుందాము. 1 సంఖ్యకు అధిపతి రవిగా చెప్పబడుతున్నది. ఈ రవి పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపముగా రవి చెప్పబడుతున్నది. 2 సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు సశక్త్యాత్మకము, శక్తి స్వరూపుడు, సశక్త్యాత్మకము. 2 సంఖ్యకు అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది. 3 సంఖ్యకు అధిపతి గురువు. సంఖ్యాశాస్త్రంలో 3 సంఖ్యకు అధిపతి గురువు. ఇది త్రిగుణాత్మకము, త్రిగుణాలను తెలియజేస్తుంది, సత్వ రజస్తమో గుణాలను తెలియజేస్తుంది. 4 సంఖ్యకు అధిపతి రాహువుగా చెప్పబడుతున్నది. రాహువు 4 సంఖ్యకు అధిపతి, గణాత్మకము. గణాత్మకంగా ఇది విఘ్నేశ్వరుడు యొక్క స్వరూపానికి చిహ్నం. బుధుడు 5 సంఖ్యకు అధిపతిగా బుధుడు చెప్పబడుతున్నది. భూతాత్మకము, పంచభూతముల తత్వాన్ని తెలియజేస్తున్నది. 6 సంఖ్యకు అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు షడ్రుసులు, షడైశ్వర్యములు, రసాత్మకముగా చెప్పబడుతున్నది. తరువాత 7 సంఖ్యకు అధిపతి కేతువు. ఈ కేతువు ఋష్యాత్మకము, సప్త ఋషులుగా తెలియజేయబడుతున్నది. 8 సంఖ్యకు అధిపతి శని. ఈ శని శక్త్యాత్మకము, చైతన్యాత్మకము. అష్టమిని దుర్గాష్టమి తిథి, దుర్గాష్టమి అనగా అని తెలియజేయబడుతున్నది. ఈ 8 సంఖ్యకు అధిపతి శని. 9 సంఖ్యకు అధిపతి అంగారకుడు, కుజుడు. మహాత్మాత్మకము, సృష్టి ప్రారంభము, సశక్తి స్వరూపముగా చెప్పబడుతున్నది. 0 బ్రహ్మ పదార్థము, బ్రహ్మ వస్తువు. ఈ ప్రపంచంలో 1 మొదలు ఎన్నో కోట్ల కొలది సంఖ్యలు ఉన్నాయి. అట్లాగే ఆకాశంలో ఎన్నో గ్రహాలు తిరుగుతున్నాయి. కానీ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు 9 గ్రహాల మీదనే దృష్టిని కేంద్రీకరించి సమస్త లాభాల ఫలాలని కూడా చెప్పుతున్నారు. ఈ 9 సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది. ఇదే విధంగా సంఖ్యలు కోట్ల కొలది ఉన్నా కూడా 9 సంఖ్య ఎంతో విశేషమైనటువంటిది, దైవస్వరూపంగా చెప్పబడుతున్నది. మనకు నక్షత్రాలు 27, 2 + 7 అనగా 9. ఈ యొక్క 9 పూర్ణ సంఖ్యగా చెప్పబడుతున్నది. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 27 × 4 108 పాదాలు అవుతుంది. ఈ 108ని 1 + 0 + 8 అనగా 9 వస్తున్నది. ఇది పరిపూర్ణ సంఖ్య. డిగ్రీల్లో లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క రాశి 30 డిగ్రీల లెక్కన 12 రాశులకు కూడా 30, 12 360 డిగ్రీలు. 360 డిగ్రీలని 3 + 6 + 0 ఈక్వల్ 9 అనగా 9 వస్తున్నది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి 1 నుండి 9 సంఖ్యలే ఆధారం. అంతేకాదు మనకు ఈ సంఖ్యాశాస్త్రంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ సంఖ్యలన్నీ కలిపినా కూడా చివరకు 9 వస్తున్నది, అనగా 9 పూర్ణ సంఖ్య. ఇక 0 వస్తువు, ఇది బ్రహ్మ పదార్థము. ఇది సంఖ్యకు ముందుండి వెనుక సంఖ్యకు విలువనిస్తున్నది. ప్రాణము శరీరాన్ని ఆధారం చేసుకొని జీవికి వెలుగునిచ్చినట్లుగా 0 సంఖ్య తరువాత ఉండి ఆ సంఖ్యకు విలువను పెంచుతున్నది. కనుక జీవిత భవిష్యత్తు కూడా ఈ 9 సంఖ్యల్లోనే జ్యోతిష్ శాస్త్రం ప్రధానంగా గోచరిస్తున్నది. ఒక వ్యక్తి జన్మ తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరము, ఈ మూడింటిని ప్లస్ చేసుకుంటూ పోతే ఏ సంఖ్య అయితే వస్తుందో ఆ సంఖ్య మీద మన ఫలితాలను తెలియజేస్తుంది. అట్లా ఫలితాలు లోపాలు వచ్చినప్పుడు కేవలం మన జన్మ తేదీ మీద, మనం పుట్టినటువంటి తేదీ మీదనే ఫలితాలు చూసుకునేది. ఒక వ్యక్తి 2/5/1969 నాడు జన్మించాడు అనుకుందాము. ఈ సంఖ్యలను కూడినట్లయితే 2 + 5
7 ప్లస్ 1 8 ప్లస్ 9 17 ప్లస్ 6 23 ప్లస్ 9 32 3 ప్లస్ 2 అనగా 5. ఈ 5 మీద ఫలితాలని చూసుకోవాల్సింది. ఈ రకంగా మనం పుట్టిన జన్మ తేదీ కానీ జన్మ తేదీ నెల సంవత్సరం మొత్తము కలుపుకొని వచ్చేటువంటి సంఖ్య మీదుగా సంఖ్యాశాస్త్రాన్ని ఫలితాలను తెలుసుకొనవచ్చు. ఈరోజు సంఖ్యాశాస్త్రంలోని 9 సంఖ్య గురించి తెలియజేస్తున్నాను. 9వ తారీఖు పుట్టినటువంటి వారు వారి యొక్క జీవిత స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం మీద చెబుతున్నాను. ముఖ్యంగా 9, 18, 27 తారీఖుల్లో జన్మించినటువంటి వారు 9 సంఖ్య కిందకు వస్తారు. ఈ 9 సంఖ్య విశేషమైనటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నది. 9 అంటే చాలా విశేషమైన అదృష్ట సంఖ్యగా చెప్పబడుతున్నటువంటిది. సంఖ్యలలో ఇది పరిపూర్ణ సంఖ్య. సంఖ్యలన్నింటిలో కూడా పూర్ణమైనటువంటి సంఖ్య 9గా చెప్పబడుతుంది. ఇది 9 భాగ్యస్థానము అని కూడా అంటారు. జాతక పరిభాషలో 9వ స్థానం పితృభాగ్యస్థానము. ఆస్తిపాస్తులు, తాతలు, తండ్రులు, ఇంకా వారి ఆస్తిపాస్తులు ఈ విషయాల్ని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని భాగ్యస్థానము అని కూడా అంటారు. అభివృద్ధిని తెలిపేటువంటి సంఖ్య ఈ 9 అభివృద్ధిని తెలియజేసేటువంటి సంఖ్యగా చెప్పబడుతుంది. ఏ సంఖ్యతో గుణించినా సరే చివరకు 9 వస్తుంది. ఏ సంఖ్యతోటి గుణించినా సరే చివరకు 9 వస్తుంది. అది దీని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అంటే తన వ్యక్తిత్వాన్ని పూర్ణంగా పోగొట్టుకోలేక నిలబెట్టుకున్నదన్నమాట. ఆ యొక్క 9 దేనితోటి గుణించినా సరే 9 వస్తుంది. తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకున్నది. 1 నుంచి 9 వరకు కూడి కలిపిన మరల మిగిలేది 9. నవవిధులు, నవరత్నాలు, నవరసాలు, నవధాన్యాలు, నవగ్రహాలు, ఈ నవశబ్దంతో సృష్టి ప్రారంభం ఉంది. ఈ నవశబ్దంతో సృష్టి ప్రారంభం అవుతుంది. సశక్తి స్వరూపంగా మహాత్మాత్మకముగా కుజుడు ఆధారభూతుడుగా అయినాడు. ఈ యొక్క 9 సంఖ్యకు అంగారకుడు అనగా కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. శరీరానికి ఆధారంగా ఉన్న రక్తమాంసములు కుజునకు సంబంధించినవే. శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి రక్తము, మాంసము మొదలైనటువంటివి కుజుడు యొక్క ఆధీనములో ఉన్నటువంటివి, అంటే కుజ సంబంధమైనటువంటివి. కనుక 9, 18, 27 తేదీల్లో జన్మించినటువంటి వారికి కుజుడు అధిపతిగా తెలియాలి. వీరు 3, 6, 9 లేదా 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో జన్మించిన వారి యందు అధికమైనటువంటి విశ్వాసముతోనూ ఆదరాభిమానములతోనూ వర్తింతురు. వీరికి మంగళ, గురు, శుక్రవారములు అనుకూలమైనవి. కుజుడు మార్చి 21 నుండి ఏప్రిల్ 26 వరకు, అక్టోబరు 21 నుండి నవంబరు 27 వరకు గల మధ్యకాలంలో చాలా బలవంతుడుగా ఉంటాడు. విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యకాలంలో పై తేదీలు మంచి యోగప్రదమైనవిగా తెలిసేది. మార్చి 21 నుండి ఏప్రిల్ 26 వరకు, అక్టోబరు 21 నుండి నవంబరు 27 వరకు గల మధ్యకాలంలో కుజుడు చాలా బలవంతుడుగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో పై తేదీలు మంచి యోగప్రదమైనవిగా చెప్పబడుతున్నది. ఈ కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు కానీ రాత్రి యందు జన్మించిన వారికి కూడా కుజబలము అధికంగా ఉంటుంది. వీరు తమ జీవితంలో తక్కువ స్థాయి కుటుంబంలో జన్మించిన అధిక స్థితిలోనికి వెళ్ళదు. తమ యొక్క శక్తి సామర్థ్యాలతోటి, కృషితోటి వీరు ఎంతో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. లేదా బాల్య జీవితంలో అనేకమైనటువంటి కష్టాలతో నిండి ప్రారంభమై తన బాల్యంలో అధిక కష్టాలతోటి ప్రారంభమైనప్పటికీ తన కష్టంతో అధిక సంపన్నులుగా ప్రసిద్ధిగాంచెదరు. వీరు శారీరక శ్రమతోటి అనేక
బాధలతోటి ఉన్నా కూడా కృషితోటి విపరీతంగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. వీరిలో ధైర్య సాహసాలు విపరీతంగా ఉంటాయి. ఈ 9 సంఖ్య వారికి ధైర్యం సాహసం రెండు కూడా స్వభావ సిద్ధంగా అధికంగా ఉంటాయి. వీరు మొదటి నుండి ఒకరికి లోబడి ఉండుటకు ఎంత మాత్రం ఇష్టపడరు. వీరు జీవితంలో ఒకరికి లోబడటానికి వీరికి ఇష్టం ఉండదు. వీరిలో కొంచెం కోపం అధికంగా ఉంటుంది. తొందరపాటు కూడా ఈ తారీఖుల్లో జన్మించిన వారికి ఉంటుంది. అందువల్ల జీవితంలో అనుకోని కష్టాలు ఇబ్బందులు గురి అవుతుంటారు. దీనివల్ల తొందరపాటు వల్ల కోపం వల్ల అనేకమైనటువంటి బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బందులకు గురి అవుతుంటారు. వీరు తొందరగా మోసాలకు గురికారు. తొందరగా వీరు మోసపోవడం అనేది జరగదు. ఒకవేళ అట్లాంటి మోసపోవడం అనేటువంటిది కనుక జరిగితే ఎంతో బాధపడతారు. ఆ బాధ చెప్పడానికి అలివి కాదు. వారిని తిరిగి దెబ్బతీసేదాకా విశ్రమించరు. మళ్ళీ ప్రతీకారం తీర్చుకున్న దాకా వారికి నిద్ర పట్టదు. పైగా వీరు పైకి కఠినాత్ములుగా కనిపించినను చూడటానికి చాలా కఠినాత్ములాగా వీరు కనపడుతున్నా కూడా వీరి హృదయము మంచి దయార్ద్రమైనటువంటి హృదయం ఉంటుంది. చాలా మంచి ప్రేమతోటి కలిగినటువంటి హృదయం ఉంటుంది. వీరు ఒకప్పుడు ఎదుటి వ్యక్తి మంచి చెడ్డలను గుర్తించగయే, ఎదుటి వ్యక్తి యొక్క మంచి చెడు రెండు గుర్తించకుండానే వాళ్ళను పూర్తిగా నమ్మడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఇతరులను తక్కువగా అంచనా వేసి నీచముగా చూసుట వీరిలో కలదు. ఎదుటి వ్యక్తుల్లో ఒక్కొక్కసారి తక్కువగా అంచనా వేయడం, వాళ్ళని చాలా తక్కువగా చూడటం అనేటువంటిది వీరికి ఉంటుంది. తొందరపాటు పడుతుంటారు. ఆలోచనా శక్తి అట్టి సమయాల్లో శూన్యమై ఉండును. ఆ సమయంలో ఆలోచించరు. ఆలోచన ధోరణి తక్కువగా ఉంటుంది. ఇది వీరిలో ఉన్నటువంటి లోపము. ఎక్కువగా ఆలోచించకుండా ఎదుటి మనిషి గురించి తెలుసుకోకుండా వీరు తొందరపడి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది వీరిలో లోపం. దాన్ని కనుక సరిచేసుకున్నట్లయితే వీరికి మంచి విశేషమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. దీన్ని కనుక వీరు గ్రహించగలిగితే త్వరితగతిన బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంతేకాదు అన్నీ తనకే తెలుసు అనేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అన్నీ నాకు తెలుసు అనేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది. కొంత అహంభావంతో కూడా వీరు ప్రవర్తిస్తుంటారు. వీరికి ఎరుపు రంగు చాలా ఇష్టము. ఎర్రని వర్ణము వీరికి అనుకూలమైన రంగుగా చెప్పబడుతున్నది. వీరు దక్షిణ దిక్కు చాలా అనుకూలమైనటువంటిది. వీరికి దక్షిణ దిక్కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ దిక్కునకు ప్రయాణం చేసినట్లయితే విజయవంతమవుతుంది. వీరు ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి లాభాలు కలుగుతాయి. ఈ యొక్క 9 సంఖ్యలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకములు, సుబ్రహ్మణ్య కళ్యాణములు, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి శాస్త్రనామ పూజలు, సుబ్రహ్మణ్య మూలమంత్రంతో అభిషేకాలు, ఇంకా సుబ్రహ్మణ్య మూలమంత్రంతో హవనాలు ఇలాంటివి కనుక చేసినట్లయితే మంచి లాభాలు విపరీతంగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా ముందుగా కుజుడిని ప్రార్థించాలి. ఈ తారీఖుల్లో జన్మించినటువంటి వారు అంగారక స్తోత్రాన్ని కనుక చేసుకొని ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా కూడా వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు వస్తాయి. దానివలన కార్యసిద్ధి జరుగుతుంది. వీరిలో కొంచెము నరాల బలహీనత ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వీరికి కనపడే అవకాశం ఉంటుంది. తలనొప్పి, కడుపుకు సంబంధించిన వ్యాధులు, వీరిలో కొందరికి గాయాలు, కురుపులు వంటి చిహ్నాలు కూడా శరీరం మీద కనిపిస్తుంటాయి. వీరిలో నరములకు సంబంధించినటువంటి బలహీనత కూడా కనిపిస్తుంది. వీరిది గంభీరమైనటువంటి ఆకారంగా ఉంటుంది. మంచి చక్కని గంభీరమైన ఆకారం ఉంటుంది. మధ్య రకమైనటువంటి ఎత్తును కలిగి ఉంటారు. మంచి కండపుష్టి కలిగి ఉంటారు. వీరి చూపులు చాలా తీక్షణంగా, చూడటానికి చాలా పవర్ఫుల్గా వీరి చూపులు ఉంటాయి. వీరిలో ప్రతి పని యందు కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. గౌరవం కొరకు పాటుపడుతుంటారు. మంచి గౌరవ ప్రతిష్టల కోసం వీరు ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అపారమైనటువంటి తెలివితేటలు కలిగి ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యాన్ని కొంత చూపుతుంటారు. రహస్యమైనటువంటి విషయాలను వీరు దాచలేరు. ఎప్పటికైనా
ఎక్కడైనా సరే వీటిని బయట పెడుతుండటం జరుగుతుంటుంది. స్త్రీలు చెప్పిన ప్రకారంగా వీరు నడుచుకుంటుంటారు. వీరికి విపరీతమైనటువంటి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మనోబలంతో వీరు అభివృద్ధిలోకి వస్తారు. వీరిలో కొందరు రచయితలుగా పేరు పొందుతుంటారు. మంచి కవులుగా, రచయితలుగా పేరు పొందుతుంటారు. గ్రంథకర్తలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. వారికి తెలియకుండానే కొన్ని పొగడ్తలకు లోనవుతుంటారు. ఎవరన్నా పొగిడినట్లయితే ఆ పొగడ్తలకు లొంగిపోతారు. బాల్యంలో విద్యాభివృద్ధికి ఆటంకములు ఏర్పడుచుండును. క్రమక్రమముగా విద్య సాగుతుంటుంది. 18, 20, 22, 27, 30, 45, 50 సంవత్సరంలో వీరికి ఆరోగ్యము అంత సక్రమంగా ఉండకపోవచ్చు. కొన్ని సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. 24, 42 సంవత్సరంలో కళత్రము అంటే భార్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అంటే ఆమెకు కొంత అనారోగ్యంగా ఉండటం జరిగే అవకాశం ఉండొచ్చు. 18, 27, 29, 36, 45, 48, 54, 56 సంవత్సరములు లాభదాయకంగా ఉంటాయి. జీవితమందు సమస్త భోగాలని కూడా వీరు అనుభవించడం జరుగుతుంది. వీరు నిష్కపటముగా, అంటే కడుపులో ఎటువంటి అరమరికలు లేకుండా నిష్కపటంగా ఉంటారు. నిష్కపటంగా సంచరిస్తారు. పట్టుదల అధికంగా ఉంటుంది. కార్యనిర్వహణలో ఎక్కువ శ్రద్ధ, సమర్థత చూపిస్తారు. వీరిని విరోధంతో కంటే విహితంగా మంచి మాటలతో వశపరుచుకునవచ్చును. వీరు విరోధంగా వశపడేటువంటి అవకాశాలు తక్కువ. మంచి మాటలతోటి వీరిని వశపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మాటలు మంచి మనసుతోటి చెప్పినట్లయితే వీరు వింటారు. ఇలా వీరిని గూర్చి ఎంతైనా సరే మనము తెలుసుకునవచ్చును. ఈ 9 సంఖ్య విశేషమైనటువంటిది. వీరిని గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది. దీనికి కుజుడు అధిపతిగా చెప్పబడుతుంది. కుజుడు అంతటి శక్తివంతమైనటువంటి గ్రహము. దేవతా గ్రహాల్లో కూడా కుజుడు ఎంతో శక్తిమైనటువంటి వాడు. నవగ్రహాల్లో కుజుడు ఎంతో శక్తివంతమైనటువంటి వాడు. పైగా యుద్ధగ్రహము, అంటే యుద్ధరంగంలో ముందుంటుంటుంది కుజగ్రహము, అంగార గ్రహము. ఈ యొక్క కుజ సంబంధమైనటువంటి వారు విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. వీరు సుబ్రహ్మణ్య ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్తోత్రాలు, ఇంకా సుబ్రహ్మణ్య మూలమంత్రముతోటి హోమాదులు ఇవి కనుక జరిపించుకుంటున్నట్లయితే, ఏ సమస్య వచ్చినా కూడా ఇవి చేస్తున్నట్లయితే వారికి ఆ సమస్య వెళ్ళిపోయి సుఖపడటం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మలగ్నము, నక్షత్రము, నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్రపాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.